హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టుడే. నేను మీ యాంకర్ సౌమ్య. సో ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం 2 నెలల పైనుంచి కొనసాగుతూ ఉన్న మధ్యలో చాలా బ్రేక్స్ తీసుకొని విరామాలు తీసుకొని అండ్ వాళ్ళపైన వీళ్ళ యొక్క కాంక్షలు అలాగే ఏవైతే రూల్స్ కండిషన్స్ పెట్టుకోవాలో ఇరు వర్గాల నుంచి కూడా పాకిస్తాన్ మధ్యవర్తిగా ఉండి అందిస్తున్న విషయాలు మనకు తెలిసిందే. సో ఇప్పటి వరకు 10 నెంబర్లో ఒక 10 ఆంక్షలు అమెరికా తరఫు నుంచి వస్తే 15 పైన ఇరాన్ తరఫు నుంచి రావడం, ఎవరైతే ఒప్పందానికి ఓకే అంటారో వాళ్లపై యుద్ధాన్ని ఆగుతుందని చెప్పేసి ఒక పక్కన అమెరికా వార్నింగ్ లెవెల్లో ఇరాన్ మన కాళ్ళ వరకు వచ్చి దీని అంతటినీ కూడా కోరుకుంటుంది అని చెప్పేసి ఒక పక్క నుంచి మాట్లాడుతుంటే, ఇరాన్ మాత్రం అమెరికా మాటలు మేము వినే పరిస్థితుల్లో లేమో అండ్ దట్టు మేము ఇప్పుడు వాళ్ళని బతిమాలి కాళ్ళ మీద పడే సిచ్యువేషన్ మాకు అక్కర్లేదు. ఓకే అంటే పర్వాలేదు, లేకపోతే యుద్ధం వైపు వెళ్తాం తప్ప ఎవరిని బతిమాలుకోవాల్సిన అవసరం లేదని ఇరాన్ ఇదివరకే చెప్పిన మాటలైతే మనం విన్నాం. బట్ నిన్న వచ్చిన న్యూస్ ప్రకారం ఈ యుద్ధాన్ని ఎలాగైనా ఆపాలని, సో మా పైన యుద్ధం చేయనంత వరకు మీరు ఏవైతే హార్మోస్ దగ్గర నౌకాదళాన్ని తెరివించాలంటున్నారో వాటన్నిటిని కూడా మేము తెరిచి ఉంచుతామని ఇరాన్ చెప్పిన దానికి ట్రంప్ థ్యాంక్స్ చెప్పినట్లు కూడా మనం న్యూస్ అయితే ఎక్స్లో చూసాం. అండ్ మరొక న్యూస్ ఈ రోజు ఏంటి అంటే, రెండవసారి మళ్ళీ చర్చలకు ఇరాన్ మరియు అమెరికా ఏకమవుతున్నట్లుగా ఒక్క ప్లేస్లో ఉండి వాళ్ళ యొక్క ఏవైతే కండిషన్స్ ఉన్నాయో అవి చెప్పడానికి సిద్ధమవుతున్నట్లుగా మనకైతే కనిపిస్తుంది. సో రేపు మంగళవారం ఈ చర్చల గురించి మాట్లాడుతున్నట్లుగా మెయిన్ వేదికగా పాకిస్తాన్ని చేసుకోబోతున్నట్లుగా అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఆ న్యూస్ ఇక్కడ ఎలివేట్ అవుతుంది. నేడు పాకిస్తాన్కు వాన్స్ బృందం, రేపు చర్చలు. సో నేడు పాక్కు వాన్స్ బృందం, రేపు చర్చలు స్వయంగా వెల్లడించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇరాన్తో రెండో రౌండ్ చర్చలపై ఉత్కంఠ. ఇస్లామాబాద్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు, తమ బృందం రాకపై స్పష్టత ఇవ్వని టెహ్రాన్. సో ఇప్పటిదాకా చూసుకుంటే ఆల్రెడీ ఒకసారి చర్చలు జరిగినట్లుగా బట్ అవి విఫలమైనట్లుగా అయితే మనకు కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే ఇరాన్ మరియు అమెరికా మధ్య జరుగుతున్న చర్చలు కేవలం వాళ్లకు మాత్రమే సంబంధించిన విధంగా లేవు, ఇవి కంప్లీట్ ప్రపంచంలోనే ఎన్నో చేంజెస్ని ఎన్నో వేరు విషయాలపై ఎఫెక్ట్ చూపించే విధంగా ఉంది. ఎందుకంటే మనం ఆల్రెడీ గమనించాం, ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల మనకి పెట్రోల్ దొరక్కపోవడం, మనకి గ్యాస్ ప్రాబ్లం రావడం, మనకి నిత్యావసర సరుకుల్లో ఇబ్బంది కలగడం, రేట్లు అన్నవి భారీగా పెరగడం, కేవలం ఒక మధ్య తరగతి వారికి ఇది ఎంతో ఇబ్బంది కలిగించే విధంగా ఉండగా ఇప్పుడు రెండవసారి ఇరాన్ మరియు అమెరికా చర్చల్లోనికి దిగుతున్నారంటే ఇది ఖచ్చితంగా కేవలం వాళ్ళ దేశాలకు సంబంధించిన విషయం కాదు, ఇది ప్రపంచ స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా వేలు పెట్టి చూడాల్సిన విషయం అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. బట్ ఇప్పటిదాకా దీనికి సంబంధించి టెహ్రాన్ కానీ ఇరాన్ వాళ్ళు కానీ ఎటువంటి క్లారిటీ అయితే ఇవ్వలేని పరిస్థితిలో ఉండగా రెండోసారి చర్చలకు అయితే రాబోతున్నామని చెప్పేసి ఆల్రెడీ ట్రంప్ చెప్పినట్లుగా ఇది ఎంత దూరం వెళ్తుంది, దీనికి సంబంధించి ఒకవేళ కానీ ఇరాన్ పెట్టిన కండిషన్స్ అమెరికా ఒప్పుకోకపోయినా, అమెరికా పెట్టిన కండిషన్స్ ఇరాన్ ఒప్పుకోకపోయినా వీళ్ళిద్దరి మధ్య జరిగే యుద్ధం ఏ రేంజ్లో ఉంటుందన్నది అయితే ఊహాగానాలకు కూడా అందరి పరిస్థితులు అయితే ఉన్నాం. సో ఇప్పటికైతే యుద్ధం ఎంతో కొంత స్థిరపడినట్లుగా విరామం అయితే మనం చూస్తున్నాం అన్న విషయంలో అయితే మనం ఉన్నాం. సో ముందు ఏం జరుగుతుంది అన్నది అయితే వేచి చూడాల్సింది. సో ఈ న్యూస్ అన్నది మెయిన్గా ఎలివేట్ అవుతుంది. అలాగే ఆధారిత అతిపెద్ద యుద్ధం ఇది, టెక్నాలజీ వార్ కాలంలో అడుగు పెట్టాం, సాంకేతికత భావాజలం ఇరాన్ ప్రధాన బలాలు, ఇక ఏకధ్రువ ఆధిపత్యానికి గండిపడినట్లే భారత్ రష్యా చైనా ఈయుల పాత్ర కీలకం. ఈనాడు ప్రత్యేక ప్రతినిధిలో ఇంటర్వ్యూ ఇస్తూ SOSN వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్షిన్ అదీబ్ మాట్లాడుతూ వచ్చారు. సో చైనాకి భారత్కి అలాగే రష్యాకి ఈయుల పాత్ర కీలకం కాబోతుంది. ఇప్పుడు మనం టెక్నాలజీ పరంగా ఉన్నాం, సో ఇది ఇరాన్కి ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఆయన యుద్ధం గురించి సంబంధించిన వర్డ్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అండ్ దాంతోపాటు హార్మూజ్ జలసంధి మూసివేతతో టెహ్రాన్ రోజుకు సుమారు 4600 కోట్లు నష్టపోతుంది, మాకు మాత్రం ఏ నష్టము లేదని ట్రంప్ చెప్తున్నాడు. అలాగే ఒక పక్కన ఇరాన్ మాటలు వింటే మా ఓడరేవుల దిగ్బంధనాన్ని అమెరికా కొనసాగినంత కాలం హార్మూజ్ను తెరిచే ప్రసక్తే లేదు అని చెప్పేసి. సో వీళ్ళిద్దరి మధ్య ఎంతవరకు యుద్ధం కొనసాగుతుంది అన్నది మనం ఇంకొంతకాలం వేచి చూడాల్సిందే. సో ఇవి మెయిన్ పేపర్లో ఉన్న న్యూస్లు. సో ఈరోజు మూవీ న్యూస్లో అయితే చాలా ఎలివేట్స్ అయిన న్యూస్లు చాలానే ఉన్నాయి. సో ముందుగా ఇక్కడ మనకు చూసుకుంటే, సో ఆల్మోస్ట్ లాక్డౌన్ తర్వాత ప్రతి ఒక్కరం కూడా పాన్ ఇండియా సినిమాలకి చాలా విపరీతంగా అలవాటు పడిపోయాం. సో OTT అన్నది
చాలా ప్రముఖంగా ఉన్న తర్వాత ప్రతి భాషని ప్రేమించడం మొదలుపెట్టాం. సో అన్ని రకాల్లో డబ్బింగ్లు చూడడంతో పాటు ఆ అసలు సిసలైన భాషలో ఆ సినిమాని సబ్ టైటిల్స్లో చూడడం కూడా ప్రతి ఒక్క రాష్ట్ర ప్రజలు అంటే తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో ఎవరైతే దక్షిణాది కన్నడ భాషల్లో కూడా కలిపి ఉన్నారో వీళ్ళందరూ కూడా ఓటీటీతో పాటు ప్రతి సినిమాని ఇష్టపడడం మొదలుపెట్టారు ఓటీటీ అనేది వచ్చిన తర్వాత. సో పాన్ ఇండియా సినిమాలు అన్నవి స్టార్ట్ అయిన తర్వాత కేవలం తెలుగువారు తెలుగులోనే నటించడం కాకుండా కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితమైనట్టు కాకుండా మిగతా భాషల్లో కూడా వెళ్ళి నటించడం వల్ల ఆ సినిమాకి సంబంధించిన ప్రమోషన్లు ఎక్కువ అవడంతో పాటు దాని యొక్క డిమాండ్ కూడా పెరిగే పరిస్థితుల్ని చాలా ఛాన్స్గా తీసుకున్న దర్శక నిర్మాతలు ఈ మధ్య కాలంలో అగ్ర హీరోలు తీస్తున్న సినిమాలన్నింటికి కూడా మిగతా భాషల్లోంచి కీలక పాత్రల కోసం హిందీ, తమిళ్, మలయాళ, దక్షిణాది భాషల్లోతో పాటు నార్త్ ఇండియా తరపు నుంచి కూడా ఆర్టిస్టులు తీసుకొచ్చి మెయిన్ పాత్రలో వాళ్ళకి ఇక్కడ ఒక స్థానం ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే పాన్ ఇండియా లెవెల్ సినిమాలు ఈజీగా ప్రమోట్ అవడంతో పాటు ప్రతి ఒక్కరికి తెలిసే ఛాన్స్ ఉంది అండ్ హీరో వైజ్గా కూడా వాళ్ళ యొక్క ఇమేజ్ని పెంచుకునే అవకాశాలు ఎక్కువ అవుతున్నాయి. సో ఇలాంటి టైంలో సో మనం మెయిన్గా చూస్తే చాలామంది హీరోలు ఎగ్జాంపుల్గా మాట్లాడుకుంటే ఆల్రెడీ సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి బరిలోకి మనశంకర్ వరప్రసాద్ కేవలం చిరంజీవి గారు మాత్రమే కాకుండా వెంకటేష్ ఆయనతో పాటు కలిసి నటించారు. అలాగే మిగిలిన సినిమాలు కూడా చిరంజీవి గారు చేసిన ఈ మధ్యకాలంలో అన్ని సినిమాలు వాల్తేరు వీరయ్యలో రవితేజ గారు కనిపించారు. అలాగే గాడ్ ఫాదర్లో సల్మాన్ ఖాన్, ఇలా రకరకాల సినిమాల్లో అగ్ర హీరోలతో పాటు ఆయన మళ్ళీ చేదోడుగా వర్క్ చేస్తూ ఆ సినిమాని ఇంకొంచెం లెవెల్ వెళ్ళడానికి అలాగే మిగతా భాష వారికి కూడా దగ్గర చేయడానికి చాలా అవకాశాలను అయితే క్రియేట్ చేసుకున్నారు. సో ఆ రకంగానే ఇప్పుడు ఆయన తీయబోతున్న నెక్స్ట్ సినిమాకి బాబీ దర్శకత్వంలో రాబోతున్న నెక్స్ట్ సినిమాకి మోహన్ లాల్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లుగా న్యూస్ అయితే వస్తుంది. అండ్ దానికి సంబంధించి ఇక్కడ ఎలివేట్ అవుతున్న విషయం అలాగే మోహన్ లాల్ నెక్స్ట్ నందమూరి బాలకృష్ణ సినిమాలో కూడా ఒక కీలక పాత్ర పోషించబోతున్నట్లుగా వివేక్ తెరకెక్కిస్తున్న చిత్రంలో మోహన్ లాల్కి సంబంధించి ఒక మంచి పాత్ర రాసినట్లుగా దానికి సంబంధించి ఆయన సంప్రదించినట్లుగా అయితే న్యూస్ వస్తుంది. ఇలాగే ఎన్టీఆర్ సినిమాలో షాహిద్ కపూర్ కూడా నటించబోతున్నట్లుగా, ఎందుకంటే ఆల్రెడీ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాకి సంబంధించి టొవినో థామస్ని ఆల్రెడీ సంప్రదించారు. బట్ ఆయన సినిమాల్లో కొంచెం బిజీగా ఉండడం వల్ల స్కెడ్యూల్ కుదరకపోవడంతో సేమ్ అదే పాత్ర కోసం షాహిద్ కపూర్ని నిర్ణయించినట్లుగా, ఒకవేళ ఇది నిజమైతే కేవలం టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్లో కూడా ఆ మూవీ ప్రమోషన్స్ ఇంకొంచెం ఈజీ అవుతాయని చెప్పేసి ఈ చిత్ర బృందం అయితే ఆలోచిస్తున్నారు. అలాగే అల్లు అర్జున్ రాకా అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. దాంట్లో అట్లీ షారుఖ్ ఖాన్ని సంప్రదించినట్లుగా ఒక కీలక పాత్ర కోసం షారుఖ్ ఖాన్ అందులో కనిపించబోతున్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందైతే వేచి చూడాల్సిందే. సో ఇలా వాళ్ళ యొక్క సినిమాకి అగ్ర హీరోలందరూ కూడా ఇంకొక అగ్ర హీరోని ఆ స్టోరీలోకి తీసుకురావడం అండ్ దాంతోపాటు వాళ్ళని ఎలివేట్ చేయడం, సో దీనివల్ల మూవీ ప్రమోషన్స్ అన్నవి హెల్ప్ అవ్వడం అనేది మనం అయితే చూస్తున్నాం. సో ఇలా ఫ్యూచర్లో కానీ ఈ జోడీలు నిజంగానే కలయికలో వస్తే ఖచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చిత్ర బృందం భావిస్తున్నారు. అలాగే మరొక న్యూస్ చూసుకుంటే ఏకతాటిపైకి దక్షిణాది చిత్ర నిర్మాతలు. సో నిర్మాతలందరూ కలిపి తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ మొత్తం అన్ని భాషల వారు దక్షిణాది వాళ్ళ ఈ నిర్మాతలందరూ కలిపి ఒక డెసిషన్ తీసుకోబోతున్నట్లుగా సినిమాలపై ఒక కీలకమైన నిర్ణయాల కోసం చర్చలు జరుపుతున్నట్లుగా అయితే తెలుస్తుంది. సో ఓటీటీ రిలీజెస్ కావచ్చు, లేదా స్ట్రీమింగ్ పార్ట్నర్స్ అయి ఉండొచ్చు, లేదా మూవీ రిలీజ్ డేట్లు అయి ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఒక తాటిపైనే నడిచి ఒకే విధంగా వాటిని రిలీజ్ చేయాలని ఒకే ప్లాన్లో ఒక వ్యూహాత్మకంగా మూవీస్ని అయితే ప్రచారంలోకి తీసుకురావాలని చెప్పేసి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లుగా దీనికి సంబంధించి ఆ చర్చల్లో జరిగిన డిస్కషన్స్ గురించి మనకి ఇక్కడ ఎలివేట్ చేశారు. మరో పక్క చూసుకుంటే మరోసారి తల్లి కాబోతున్న దీపిక ఆల్రెడీ 2024లో తను ఆల్రెడీ బిడ్డను కని దువా అనే పేరు పెట్టి తనకి సంబంధించి సో ఆ న్యూస్ను ఆల్రెడీ వాళ్ళు సోషల్ మీడియా వేదికగా పంచుకోగా మళ్ళీ తిరిగి నిన్న వాళ్ళ సోషల్ మీడియాలో పంచుకున్న విషయం ఏంటంటే మళ్ళీ తల్లిదండ్రులు కాబోతున్న దీపికా పదుకొనే మరియు రణ్వీర్ సింగ్. సో రీసెంట్గా రణ్వీర్ సింగ్ అద్భుతమైన దురంధర్ అనే ఒక సినిమాతో వచ్చి ప్రేక్షకులందరినీ అలరించిన విషయం తెలిసిందే. సో ఇంకొక గుడ్ న్యూస్తో కేవలం బాలీవుడ్ మాత్రమే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో వీళ్ళిద్దరికీ ఉన్న క్రేజ్ ఫ్యాన్స్ అందరినీ కూడా ఇంకొక ఆనందానికి గురి చేస్తుంది. సో మళ్ళీ తల్లిదండ్రులు కాబోతున్న దీపికా పదుకొనే మరియు రణ్వీర్ సింగ్ అన్న న్యూస్ని అయితే ఎలివేట్ చేశారు. అలాగే కారా దొరికిపోతాడా అనే టైటిల్తో సో నిన్న ధనుష్ మూవీకి సంబంధించి కారాకి సంబంధించి ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఇందులో తను ఒక దొంగగా విభిన్నమైన పాత్రలో నటించబోతున్నట్లుగా అయితే అర్థమవుతుంది. సో దీంట్లో ఆల్రెడీ మనకు తెలిసిందే
ఈ పాత్రకి సంబంధించి తను ఎంతగానో మలుచుకున్నట్లుగా ఒక దొంగ పాత్రలో పగలు రాత్రి ఒక అవసరం కోసం తను దొంగతనం చేస్తున్నట్లుగా అయితే ట్రైలర్ అయితే కనిపిస్తుంది. సో ఈ సినిమాకి సంబంధించి మమితా బైజు కథానాయికగా వర్క్ చేస్తున్నారు. అండ్ ఇది ఈ నెల 30న థియేటర్లోకి అయితే రాబోతుంది. సో ఎంతవరకు ఈ సినిమా అన్నది ఆకర్షించబడేలా ఉంటుంది అండ్ 13 ఎలాంటి రిజల్ట్ చూస్తామన్నది వేచి చూడాల్సింది. సో మరొక అప్డేట్ చూసుకుంటే రావయ్య పీటల మీదకు అనే ఒక కొత్త సాంగ్తో నాగబంధం సినిమాకి సంబంధించి పాట అయితే ఆదివారం రిలీజ్ చేశారు. అండ్ విరాట్ కర్ణ ఇందులో కథానాయకుడిగా చేస్తున్నట్లుగా, అలాగే నబ్బా నటేష్, ఐశ్వర్య మేనన్ వీళ్ళిద్దరూ కూడా హీరోయిన్స్గా వర్క్ చేస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది. సో ఈ సినిమాకి సంబంధించి ఇది కంప్లీట్లీ ఒక మైథలాజికల్ ఫిలింగా ఉండబోతున్నట్లుగా. సో మూవీ అన్నది ఎలా ఉంటుంది ఏంటి అన్నది రిలీజ్ డేట్ వరకు చూడాల్సిందే మనం. సో ఇవి పేపర్ విశేషాలు. అలాగే కృతి సనన్కి సంబంధించి వరుణ్తో కృతి ఆటపాడ. సో వరుణ్ ఇద్దరు కలిపి తేరే ఇష్క్ మే అనే చిత్రంతో గత ఏడాది ఆల్రెడీ పలకరించిన కృతి సనన్ ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఒక కొత్త మూవీతో హే జవానీతో ఇష్క్ హోనా హే అనే ఒక కొత్త సినిమాతో మృణాల్ ఠాగూర్, పూజా హెగ్డే వీళ్ళిద్దరు కాంబినేషన్ ఆల్రెడీ వస్తుండగా తనలో ఒక కీలక పాత్రలో కూడా కృతి సనన్ కనిపించబోతున్నట్లుగా ఓ పాటలో ఆల్రెడీ ఆడిపాడి అలరించింది. సో మరి ఈ సాంగ్ ఎలా ఉండబోతుంది, ఈ మూవీ అన్న దాంట్లో కృతి సనన్ ఎలా యాక్ట్ చేయబోతున్నారు, అన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సిందే. తప్పకుండా పరిగణలోనికి తీసుకుంటామని రేవంత్. నేడు మేడిగడ్డకు సీఎం రేవంత్ రెడ్డి బ్యారేజీ పరిశీలన, అక్కడే అధికారులతో సమీక్ష. కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ. నస్తూర్పల్లి బహిరంగ సభకు హాజరవనున్న సీఎం. అక్కడి నుంచే రైతు భరోసా 2వ విడత నిధుల విడుదల. సో ఇక్కడ మనకి చూసుకుంటే సీఎం గవర్నర్ కోటా కోసం ఎమ్మెల్సీలుగా వీళ్ళని ప్రకటించాలంటూ అజారుద్దీన్, కోదండరాం పేర్లను ఆమోదించారు. అండ్ దాంతోపాటే గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కోరినట్టుగా అండ్ డ్రగ్స్ ఎవరైతే విద్యార్థులు అలవాటు పడుతున్నారో వాళ్ళ దగ్గర నుంచి డ్రగ్స్ ఇకపై తీసుకోబోము అనే ఒక పత్రాన్ని అయితే సంతకం పెట్టి తీసుకోవాలని, అలాగే ఆయన ఇప్పుడు జరుగుతున్న నస్తూర్పల్లి బహిరంగ సభలో హాజరు కావడానికి, అలాగే కాళేశ్వరంలో జరుగుతున్న ఇప్పుడు మరమ్మతులకు సంబంధించి వెళ్ళి దాన్ని వీక్షించడానికి కూడా, ఒకసారి పరిశీలించడానికి కూడా రేవంత్ రెడ్డి వెళ్తున్నట్టుగా న్యూస్ అయితే ఇక్కడ ఎలివేట్ అవుతుంది. అలాగే మరొక న్యూస్ చూసుకుంటే డెంగీకి టీకా దేశంలో తొలి వ్యాక్సిన్ టుడేకు సెక్ ఆమోదం. 4 నుంచి 60 ఏళ్ల వయసున్న ప్రతి ఒక్కరూ కూడా దీనికి అర్హులని, అలాగే హైదరాబాద్ సంస్థ బయోలాజికల్ ఈతో కలిసి జపాన్ కంపెనీ తయారు చేస్తున్నట్లుగా దీనికి సంబంధించిన న్యూస్ అయితే మనకు కనిపిస్తుంది. అలాగే జగిత్యాల్లో నేడు ప్రజా ఆశీర్వాద సభ. సో దీనికి సంబంధించి బీఆర్ఎస్ నేతలందరితో మళ్ళీ సంవత్సరం తర్వాత కేసీఆర్ అయితే జగిత్యాల్లో సభని ఈరోజు చేయబోతున్నారు. సో దానికి సంబంధించిన న్యూస్ ఇక్కడ ఎలివేట్ అవుతుంది. అలాగే టీబీ మందులు లేవు. సో డీపీకి సంబంధించిన మందుల యొక్క కొరత రావడం, సో 3 నెలల నుంచి కూడా టీబీకి సంబంధించిన మందులు లేకపోవడం, ఇది రేపొద్దున ఫ్యూచర్లో ప్రమాదం జరిగే విషయంగా ఉన్నట్లుగా. సో దీనికి సంబంధించి ప్రభుత్వం రియాక్ట్ అవ్వాలని, రాష్ట్రంలో చాలామందికి ఇప్పటిదాకా టీబీ బాధితులు ఉన్న వేళ సో దీనికి సంబంధించి ఎలాగైనా సరే ప్రభుత్వం చొరవ చూపించాలని రిక్వెస్ట్ చేస్తుంది వైద్య శాఖ. అలాగే 22 మంది సజీవ దహనం. తమిళనాడులో పెను విషాదం. బాణసంచ పరిశ్రమలో భారీ పేలుడు. సో పేలుడుతో ఎక్కడైతే ఇక్కడ తమిళనాడులో బాణసంచ తయారు చేసే ప్లేస్లో పేలుడు జరిగి 22 మంది దుర్మరణం చెందడం బాధాకర విషయంగా తమిళనాడు గవర్నమెంట్ అయితే ప్రకటించింది. సో ఏప్రిల్ 19న తమిళనాడులో పెను విషాదం చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం కట్టానగర్ పట్టిలోని ఓ బాణసంచ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. సో దీనికి సంబంధించి అక్కడ వర్క్ చేస్తున్న కార్మికులు 22 మంది మృతి చెందారని చెప్పేసి న్యూస్ అయితే ఎలివేట్ అవుతుంది. సో ఇవి ఆంధ్రజ్యోతిలో మెయిన్ హెడ్లైన్స్గా నిలిచిన న్యూస్. అదే మూవీ న్యూస్ అన్నది చూసుకుంటే, సో ఆల్రెడీ రీసెంట్గా జరిగిన ఒక సభలో ప్రసంగిస్తూ రామాయణం గురించి అవహేళన చేస్తూ మాట్లాడారని చెప్పేసి ప్రకాష్ రాజ్పై అందరూ మండిపడుతున్నారు. అండ్ దానికి సంబంధించి ఒక వీడియో అయితే ప్రకాష్ రాజ్ వీడియోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో రామాయణానికి సంబంధించి నేను వెట్టగారంగా మాట్లాడానని అందరూ వక్రీకరిస్తున్నారు. సో నేను ఏ మతాన్ని వ్యతిరేకించే మనిషిని కాదు, ప్రతి ఒక్క మతానికి గౌరవాన్ని ఇచ్చే నేను ఎందుకు అవహేళన చేస్తాను? ప్రజెంట్ జరుగుతున్న రాజకీయాలపై నేను రియాక్ట్ అయ్యాను. దానికి నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని నాయకులు, మత పెద్దలు కలిపి కావాలని నా మీద కుట్ర పన్నుతున్నారు. ఇలాంటి వాటిలో నన్ను ఇరికిస్తున్నారు. ఖచ్చితంగా నేను మాట్లాడాలి అని అనుకుంటే, నేను ఇచ్చే ప్రశ్నలకు మీకు సమాధానం చెప్పాలని మీకుంటే ఖచ్చితంగా మాట్లాడదాం, కలుద్దాం. ఈలోపు నేను నా పనులు పూర్తి చేసుకొని వస్తాను. అయినా సరే మీరు ఖాళీగా కూర్చొని నా గురించి మాట్లాడుకుంటారంటే మీ ఇష్టమని మళ్ళీ సర్కాస్టిక్గా ఆయన యొక్క మాటల్లో అయితే పేల్చుకొచ్చారు. అండ్ దీనికి సంబంధించి భద్రాచలంలో
దీనికి సంబంధించి నేతలందరూ కూడా ఎవరైతే అక్కడ పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళందరూ మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి రామాయణంపై ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి ప్రకాష్ రాజ్పై కేసు పెట్టడం అయితే జరిగింది. మరి ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుంది, ఇందులో ఎంతమంది వరకు ఇన్వాల్వ్ అవుతారో, దీనికి సంబంధించి ప్రకాష్ రాజ్ ఏమైనా తన తప్పుని ఒప్పుకుంటారు లేదా అన్నది అయితే వేచి చూడాల్సిందే. అలాగే దీపికా పదుకొనే, రణ్వీర్ సింగ్ మళ్ళీ తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని ఆల్రెడీ వాళ్ళు ప్రకటించారు. సెప్టెంబర్ 8న 2024లో మొదటి బిడ్డకి జీవితాన్ని ఇచ్చిన దీపికా పదుకొనే ఇప్పుడు రెండో బిడ్డ గురించి ప్లాన్ చేస్తున్నట్లుగా. సో ఇప్పుడు రెండో బిడ్డ యొక్క గుడ్ న్యూస్ని తన పాప ద్వారా సోషల్ మీడియాలో చూపించి చెప్పినట్లుగా మనం అయితే చూస్తున్నాం. అండ్ అధర్మాన్ని ఎదిరించే శక్తి పౌరాణిక యానిమేటెడ్ చిత్రం మహావతార్ నరసింహతో సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది నిర్మాణ సంస్థ ఓంబలే ఫిలిమ్స్. సో ఆదివారం పరశురాముని జయంతి సందర్భంగా మహా అవతార్ పరశురామ్ అనే కొత్త ప్రాజెక్ట్ను ప్రకటించింది. సో సేమ్ ఇది ఒక యానిమేటెడ్ చిత్రంగా మళ్ళీ రాబోతున్నట్లుగా, దీనికి సంబంధించి కూడా 40 కోట్ల నుంచి 300 కోట్ల పైగానే ఖర్చు చేస్తున్నట్లుగా అయితే మనకు తెలుస్తుంది. సో నరసింహ మూవీకి 40 కోట్లు పెట్టుబడి పెడితే 300 కోట్ల పైగా వసూలు సాధించింది ఈ సినిమా. సో ఇప్పుడు మహా అవతార్ పరశురామునితో కూడా మరొక అడుగు వేయబోతున్నట్లుగా అయితే ఓంబలే ఫిలిమ్స్ ప్రకటించింది. సేమ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా దక్షిణాది సినిమా పరిశ్రమలో కీలక నిర్ణయాలు తీసుకున్న నిర్మాతలు సినిమాలు ఎప్పుడెప్పుడు రిలీజ్ చేయాలి, ఓటీటీలోకి రిలీజ్ అయిన సినిమా ఎప్పుడు రావాలి, అండ్ స్ట్రీమింగ్ అన్నది ఎందులో జరగాలి, ఇవన్నీ కూడా ఏకదాటిగా నిర్ణయం తీసుకోవాలని దక్షిణాది చిత్రసీమ అయితే ప్లాన్ చేస్తున్నట్లుగా అయితే అర్థమవుతుంది. అలాగే ఎడిటర్ మధురెడ్డి కన్నుమూత. సో టాలీవుడ్ విషాదం చోటు చేసుకుంది. ఆల్రెడీ ఎన్నో సినిమాలకి తనకంటూ ఒక మంచి పేరును సంపాదించుకుని దళం, దక్ష, ఆహనా పెళ్ళంట, జగమే మాయ ఇలాంటి హైలైట్, వ్యాలంటైన్స్ ఇలాంటి సినిమాలన్నిటికీ కూడా తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకొని ఎడిటింగ్ చేసిన వ్యక్తి మధు అనే వ్యక్తి చనిపోయిన విషయాన్ని ప్రెస్ మీట్తో చెప్పారు వాళ్ళ కుటుంబ సభ్యులు. సో గుండె నొప్పితో మణికొండలో చనిపోయారు అని చెప్పేసి న్యూస్ అయితే ఇక్కడ తెలుస్తుంది. అండ్ దాంతోపాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనే కాకుండా ఇప్పుడు సమర్పణలో కూడా అడుగుపెట్టినట్లుగా 418 అనే ఒక సినిమాతో మైత్రి మూవీ మేకర్స్ మరియు ప్రశాంత్ నీల్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో అయితే ఈ సినిమా రాబోతుంది. సో ప్రొడక్షన్ హౌస్గా మైత్రి మూవీస్ ఉండగా దీనికి సమర్పకుడిగా ప్రశాంత్ నీల్ చేస్తున్నట్లుగా, ఇది కంప్లీట్లీ హర్రర్ మూవీలా కాకుండా సైన్స్, మూఢనమ్మకాలు వీటన్నిటికి సంబంధించిన విషయంగా ఈ సినిమాకి సంబంధించిన న్యూస్ అయితే మరి ఇప్పుడు డేట్ ఎప్పుడు ప్రకటిస్తారు, ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అసలు సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుంది అనే విషయాలు అయితే ముందు వేచి చూడాల్సిందే. అదే నమస్తే తెలంగాణలో చూసుకుంటే అఫ్కోర్స్ ఈరోజు జగిత్యాల్లో ఆల్మోస్ట్ 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ కేసీఆర్ అదే గడ్డపై అదే మినీ స్టేడియంలో ఒక సభ అయితే ఏర్పాటు చేయబోతున్నారు. సో ఈ సభలో మెయిన్గా మాట్లాడే అంశాల్లో కూడా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో ఉన్నప్పుడు ఎలాంటి సంఘటనల్లో ప్రజలకి తోడుగా ఉన్నారు, అండ్ కేసీఆర్ బీఆర్ఎస్ ద్వారా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు, అండ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎలాంటి లోపాలతో రాష్ట్రాన్ని అయితే నడిపిస్తున్నారు, ఎలాంటి కార్యక్రమాలు ఇప్పటిదాకా చేయలేదు, అండ్ గ్యారంటీల గురించి కూడా మాట్లాడబోతున్నారని చెప్పేసి దుమ్మెత్తు పోయడానికి కాంగ్రెస్ని రెడీగా కేసీఆర్ ఇందులోకి రాబోతున్నారని అయితే మనకు తెలుస్తుంది. ఆల్మోస్ట్ సంవత్సరం తర్వాత ఆయన మళ్ళీ స్టేజ్ ఎక్కి ప్రసంగించబోతున్నారు. అండ్ ఇప్పటిదాకా కార్యక్రమాలన్నీ కూడా హరీష్ రావు మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చూసుకున్న నేపథ్యంలో ఇలాంటి ఒక సభకి మళ్ళీ కేసీఆర్ ముందుకు రావడం. సో ఈ సంవత్సరం గ్యాప్లో అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది, ఫ్యూచర్ ఏం చేయబోతుంది, అలాగే గ్యారంటీలు ఎందుకు అమలు చేయట్లేదు వాటిపై ప్రశ్నించబోతూ ఫ్యూచర్లో జరగబోయే ఎలక్షన్స్లో బీఆర్ఎస్ అన్నది ఎంత కట్టుదిట్టంగా ఉంది, మంత్రులతో ఎలాంటి ప్లానింగ్స్ చేస్తున్నారు, రాబోతున్న ఎన్నికల్లో ఎంత గట్టిగా పోటీని ఇవ్వబోతున్నారు అన్న విషయంపై కూడా మాట్లాడతారన్న విషయం అయితే అర్థమవుతుంది. సో దానికి సంబంధించి ఇక్కడ న్యూస్ అయితే ఎలివేట్ అవుతుంది. నేడే కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ. 5 దశాబ్దాల క్రితం నాగల్ జెండా నీడలో లక్షాది రైతు కూలీల జైత్రయాత్రతో సాగ్ నడిపించిన జగిత్యాల ఇప్పుడు మళ్ళీ తిరిగి కేసీఆర్ని అదే గడ్డపై నిలబెడుతున్నారు. సో విప్లవోద్యమ స్ఫూర్తి నేలపై గులాబీ బహిరంగ సభ. 2006లో ఉద్యమ దిశ మార్చిన భారీ ధూమ్ధామ్. 20 ఏళ్ల తర్వాత అదే మినీ స్టేడియంలో నేడు సభ. సో దీనికి సంబంధించిన న్యూస్ అయితే ఇక్కడ ఎలివేట్ అవుతుంది. అలాగే అసలు కాంగ్రెస్ సలసల రేవంత్ రెడ్డి నాయకత్వంపై తొలుగుతున్న భ్రమలు, పాత కాంగ్రెస్ను పాతర పెడుతుండటంపై ఆందోళన, ఒక్కొక్కరుగా బయటపడుతున్న సీనియర్ నేతలు, ముఖ్యమంత్రి తీరుపై రెడ్డి సామాజిక వర్గం కుతకుత, నిశ్శబ్దాన్ని
ఛేదించి తిరుగుబాటు ప్రకటించిన జీవన్ రెడ్డి ఇదే బాటలో మరికొందరు కాంగ్రెస్ను వీడే యోచన. సో ఆల్రెడీ జీవన్ రెడ్డి మనందరికీ తెలిసిందే బీఆర్ఎస్లో చేరువకు ఆల్రెడీ ఆయన అన్ని సన్నాహాలు చేస్తున్నట్లుగా. అండ్ ఈరోజు మెయిన్లీ జగిత్యాల్లో జరిగే ప్రోగ్రాంలో జీవన్ రెడ్డి ఇందులోకి రాబోతున్నట్లు కూడా ప్రకటించడానికి ఒక సంసిద్ధమైన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అండ్ ఇలాంటి తరుణంలో ఆయన అనుచరులు కూడా జీవన్ రెడ్డి అనుచరులు కూడా కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లోకి చేరుతున్న తరుణంలో జీవన్ రెడ్డితో పాటు అనుచరులందరూ చేరడం అన్నది కాంగ్రెస్కి ఒక బాధాకరమైన విషయంతో పాటు కాంగ్రెస్ చేస్తున్న తప్పుల్ని ప్రజలు తెలుసుకుంటున్నారు. అండ్ బీఆర్ఎస్ పై ఉన్న మక్కువ ఇంకొంచెం పెరిగే ఛాన్సెస్. అండ్ లాస్ట్ ఎలక్షన్స్లో చేసిన చిన్న చిన్న తప్పులు ఇప్పుడు కూడా సరిదిద్దుకునే పరిస్థితిలో బీఆర్ఎస్ ఉండగా కాంగ్రెస్ మాత్రం తన తప్పుల్ని రోజు రోజుకి పైకి ఎత్తి చూపుతూ అనవసరంగా వారిపై ప్రజలు ఇప్పుడు దాకా పెట్టుకున్న నమ్మకాన్ని నాశనం చేసుకుంటున్నారని చెప్పేసి నమస్తే తెలంగాణలో రాసుకొచ్చారు. అలాగే కమ్ముకున్న కరువు మేడిగడ్డకు పరుగు. సో ఎట్టకేలకు కాళేశ్వరం బాధ్యతను గుర్తించిన రేవంత్ సర్కార్ మరమ్మతులు పక్కన పెట్టి 2.5 ఏళ్ళు టైంపాస్ రాజకీయం. ఎన్డీఏ హెచ్చరించినా సరే రైతులు గగ్గోలు పెట్టిన మీనవేషాలు. లోటు వర్షపాతంపై తాజాగా వాతావరణ శాఖ హెచ్చరికలు. ఆలస్యంగా మేల్కొన్న ప్రభుత్వ పెద్దలు. సో మేడిగడ్డకి ఈరోజు రేవంత్ రెడ్డి వెళ్తున్న తరుణంలో నమస్తే తెలంగాణ ఇలా రాసుకొచ్చింది. సో ఇప్పుడు దాకా మరమ్మతులు చేయాల్సిన విషయాన్ని పక్కన పెట్టి అసహనంగా కూర్చున్న రేవంత్ ప్రభుత్వం ఈరోజు ప్రజల పక్షాన కనీసం ఏదో ఒకటి చేసి పెట్టాలి. ప్రజలు అరుస్తున్న వేదనలు వినడానికి, అలాగే ఇప్పుడు రాబోతున్న వర్షాల వల్ల కలిగే ప్రమాదాన్ని ఇప్పుడు గుర్తించి ఇప్పుడు మేలుకుంది. సో మేడిగడ్డకి ఇప్పుడు పరిగెడుతున్నారు. ఆ మరమ్మతులు చేయడానికి ఎంతో కొంత ప్రభుత్వం అయితే ముందుకు రావడానికి ట్రై చేస్తుంది. ఇది ఇప్పటికే చాలా ఆలస్యమైంది. సో కాంగ్రెస్ ఇంత దారుణమైన పరిస్థితిలో ఉంది అని చెప్పేసి నమస్తే తెలంగాణ రాసుకొచ్చారు. అలాగే రైతు బీమాకు మంగళం. సాయం కోసం 2.5 ఏళ్లుగా ఎదురు చూపులు. సో ఇప్పుడు దాకా రైతులకు ఇవ్వాల్సిన బీమాలు ఏవి కూడా రిలీజ్ చేయలేదు అని చెప్పేసి రైతుల కుటుంబాలు బాధపడుతున్న వేళ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి నమస్తే తెలంగాణ రాసుకొచ్చింది. అలాగే బీఆర్ఎస్ నేతలు ఉన్నప్పుడు వారాల్లోనే వచ్చిన ఖాతాలు పడ్డ డబ్బులు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు అవుతున్న ఎటువంటి సహాయం కనబడట్లేదని రైతులు బాధపడుతున్న విధానాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే ఫీజులు పెంచడంపై దాంతోపాటు ఫీజులు కట్టకపోతే సర్టిఫికేట్లు ఇవ్వమని కాలేజీలు గొడవ పెడుతున్న వేళ విద్యార్థులు చాలా బాధకు లోనవుతున్నారు. సో రేవంత్ రెడ్డి సర్కార్ దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా రియంబర్స్మెంట్ ఫీజులు రిలీజ్ చేయలేదు. కొన్ని లక్షల కోట్లలో అప్పు పడిపోయారు. సో అలాంటి పరిస్థితుల్లో విద్యార్థులపై ఒత్తిడి పెడుతున్న కాలేజీలు మీరే కట్టాలి, కావాలంటే గవర్నమెంట్ రిలీజ్ చేశాక మీకు ఆ డబ్బులు ఇస్తాం, లేకపోతే మీకు కొంతమందికి ఏమో సర్టిఫికేట్ ఇవ్వమని, కొంతమందికి హాల్ టికెట్లు ఇవ్వమని కాలేజీలు ఇబ్బంది పడుతున్న వేళ కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకునే ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని అయితే మనకి ఇక్కడ ఎలివేట్ చేస్తున్నారు. అలాగే డిలిమిటేషన్ డీలా పునర్విభజన అప్పుడే. లోక్సభలో బిల్లుకు బ్రేక్తో అంచనాలు తారుమారు. జనాభా కొత్త లెక్కల ఆధారంగానే పునర్విభజన. 2031లో జనాభా లెక్కలకు సమగ్రత వస్తుందని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే వ్యాఖ్యలు. జనాభా లెక్కల సమగ్రత తుది నోటిఫికేషన్ ఆధారంగానే డిలిమిటేషన్ కమిటీ ఏర్పాట్లు. ఆ నివేదికకు మరో 2.5 ఏళ్లు పట్టే అవకాశం. ఆ తర్వాతే మహిళా రిజర్వేషన్లు డిలిమిటేషన్. సో ఆల్రెడీ మహిళా రిజర్వేషన్ సంబంధించి నిన్న తగిలిన ఎదురు దెబ్బతో ఎన్డీఏ చెత్తకులు పడిపోయిన విషయం మనకు తెలిసిందే. సో దానికి సంబంధించి మాట్లాడుతూ డిలిమిటేషన్ సంబంధించి కానీ మహిళా రిజర్వేషన్ సంబంధించి కానీ ఇంకొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని చెప్పేసి న్యూస్ అయితే చెప్పుకొస్తున్నారు. సో ఇవి నమస్తే తెలంగాణలో మెయిన్ న్యూస్. అదే మూవీ న్యూస్ అన్నది చూసుకుంటే మూవీ న్యూస్లో మెయిన్గా మృణాల్ ఠాకూర్ అయితే హైలైట్ అవుతున్నారు. అండ్ బేసిక్గా ఏ హీరోయిన్ గురించి మనకు తెలిసిందే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నది ప్రతి హీరోయిన్ పాటిస్తే దానికి చాలా భిన్నంగా వ్యతిరేకంగా మృణాల్ ఠాకూర్ ఉంది. సో సినిమాలు వస్తున్నాయి కదా అని చేసుకెళ్ళిపోవడం కాకుండా తనకు వచ్చే పాత్రలు అది ఎంత పెద్ద బ్యానర్ అయినా సరే, ఎంత పెద్ద కథానాయకుడు అగ్ర నాయకుడు తన పక్కన ఉన్నా సరే, ఆ సినిమా కథ నచ్చితే కానీ మృణాల్ ఠాకూర్ ఎస్ చెప్పడానికి రెడీగా లేదు. ప్రతి సినిమా కథ కూడా తను ఆకర్షించేలా ఉంటే తప్ప దానికి రెడీగా లేదని మృణాల్ ఠాకూర్ తన మాటలో చెప్పుకొస్తుంది. ఆల్రెడీ చేసిన సీతారాం అవ్వచ్చు, హాయ్ నాన్న కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఒక మంచి గుర్తింపుని తీసుకొచ్చింది. సో ఆ యొక్క పేరుని నెక్స్ట్ తీసే ఏ సినిమా కూడా దెబ్బతీయకుండా ఆల్రెడీ రీసెంట్గా వచ్చిన డెకాయిడ్ కానీ అంతకుముందు తీసిన ఫ్యామిలీ స్టార్ కానీ ఎంతో కొంత తనైతే వెనక్కి లాగిన ప్రయత్నం చేసింది. సో ఇకపై వచ్చే సినిమాలైనా తనకు ఒక పేరు అండ్ మంచి ప్రఖ్యాత తీసుకురావాలని మృణాల్ ఠాకూర్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే
కేటీఆర్ ఎక్స్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గురించి రాసుకురావడం అండ్ దానికి సంబంధించి చిరంజీవి రియాక్ట్ అవ్వడం అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తొందరలో కోలుకొని మళ్ళీ తన యొక్క ఎనర్జీని పుంజుకొని ప్రజల జీవితాల్లో తిరిగి వస్తారని ఆశిస్తున్నామని చెప్పేసి కేటీఆర్ రాసుకురాగా, తన సోదరుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి ఎవరూ ఆందోళన చెందే విధంగా అయితే లేదు, ఆరోగ్యం నిలకడగానే ఉంది అని చెప్పి ప్రస్తుతం కోలుకుంటున్నారని చిరంజీవి చెప్పరావడం జరిగింది. అండ్ కళ్యాణ్ బాబుకు జరిగిన శస్త్రచికిత్స విజయవంతమైంది, తాను కోలుకుంటున్నాడు, సాధారణ స్థితికి వచ్చేందుకు వారం పాటు పడుతుంది అని చెప్పేసి వైద్యులు తెలిపారు. నా తమ్ముడు ఆరోగ్యం కోసం ప్రార్థించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను అని చెప్పేసి చిరంజీవి అయితే చెప్పరావడం జరిగింది. సో శనివారం సాయంత్రం జూబ్లీహిల్స్ అపోలో వైద్యులు పవన్కు శస్త్రచికిత్స నిర్వహించారు. అండ్ అది సక్సెస్ఫుల్ కాగా ఒక 10 రోజులు అయితే విరామం కావాలని, తిరిగి ఆయన ప్రజల్లోకి రావడానికి ఒక 10 రోజులు పడుతుందన్న విషయం అయితే తెలుస్తుంది. అలాగే మెగా మూవీలోకి రోల్. సో ఆల్రెడీ సూపర్ స్టార్, బాలీవుడ్ సూపర్ స్టార్ అనిల్ కపూర్ యానిమల్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మరొక సినిమాతో అనిల్ కపూర్ తెలుగు నాటు కూడా తన ఏంటో చూపించుకోవాలనుకున్న విషయం అయితే అర్థమవుతుంది. అండ్ మరొక విషయం ఇక్కడ చూసుకుంటే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాలో కూడా ఈయన కోసం రోల్ని ప్రత్యేకంగా అనుకున్నట్లుగా దానికి సంబంధించి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంటే, మరోపక్క చిరంజీవి బాబీ కాంబినేషన్లో రాబోతున్న సినిమాకి మోహన్ లాల్తో పాటు అనిల్ కపూర్ని కూడా అనుకుంటున్నట్లుగా, ఈయన కూడా పెడితే ఇది కేవలం మలయాళ ఇండస్ట్రీకే కాదు బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా చేరువయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. సేమ్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్న విషయమే, నాగబంధం నుంచి కొత్త సాంగ్ అయితే రిలీజ్ అయింది, దానికి సంబంధించిన న్యూస్ అయితే ఇక్కడ ఎలివేట్ అవుతుంది. సో దక్షిణాది నిర్మాతల అత్యవసర సమావేశం. సో దక్షిణాది వస్తున్న అన్ని సినిమాలకు సంబంధించి అన్ని నిర్మాతలు కూడా ఒకే ఏకతాటిపైకి వచ్చి వాళ్ళు రిలీజ్ చేస్తున్న సినిమాల గురించి, ఓటీటీల గురించి ఒక క్లారిటీ అయితే తెచ్చుకున్నట్లుగా దానికి సంబంధించిన న్యూస్ అయితే ఇక్కడ ఎలివేట్ అవుతుంది. అండ్ ధర్మం పతనమైనప్పుడు పరశురాముడు ఉదయిస్తాడు అని చెప్పేసి ఆల్రెడీ మహా అవతార్ నరసింహ ఎలా అయితే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో, సో ఇప్పుడు మహా అవతార్ పరశురామ్ గురించి ఒక కొత్త కథ తీయబోతున్నట్లుగా, సో ఒక యానిమేటెడ్ చిత్రం మళ్ళీ రాబోతున్నట్లుగా అయితే తెలుస్తుంది. అండ్ దాంతోపాటు పద్మ అవార్డు వస్తే సంతోషమే అని చెప్పేసి హాస్య నట చక్రవర్తి పద్మశ్రీ రేలంగి అవార్డును నటుడు మాజీ మంత్రి డాక్టర్ బాబు మోహన్ అందుకున్నారు. సో 41 ఏళ్ల నట జీవితానికి ఇలాంటి ఒక అదృష్టం అన్నది తెలుగు ఫిలిం టెక్నాలజీ వెల్ఫేర్ ఫార్మ్ అండ్ భారత్ కల్చరల్ అకాడమీ సంస్థ తనకు అందజేయడం ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా హైదరాబాద్లో విలేకరులతో ఆయన ఆదివారం మాట్లాడడం అయితే జరిగింది. సో ఇవి కంప్లీట్ న్యూస్ పేపర్లో మనకున్న మెయిన్ హెడ్లైన్స్, అలాగే మూవీ న్యూస్. మళ్ళీ తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఫాలో అవుతూ ఉండండి యూనివర్సల్.